dear students, happy Independence Day to all of you. ఈ కోవిడ్ వల్ల అందరం కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు మనకు రాకూడదని దేవుని కోరుకుందాం. అందరం కలిసి హ్యాపీగా ఒకే చోట సెలబ్రేట్ చేసుకునేలాగా ఆ దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుందాం. ఓకేనా? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్డ్ స్పెరికల్ షెల్. పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్డ్ స్పెరికల్ షెల్. ఇంతకుముందు టాపిక్లో మనం ఆల్రెడీ పొటెన్షియల్ చూసాం. పొటెన్షియల్ V ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R. ఓకేనా? అంతవరకు మనం చూసాం. దెన్ దిస్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ 15 మార్క్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది 15 మార్క్స్ క్వశ్చన్. సి పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్డ్ స్పెరికల్ షెల్. స్పెరికల్ అంటే ఎలా ఉండాలి మనకి తెలుసు కదా మీకు. సో ఇన్ దిస్ కేస్ this is a circle. It has the point O is the origin point. O నుంచి దీంట్లో కూడా మనం 3 కేసెస్ తీసుకుంటాం. ఇంతకుముందు గాస్లాలో ఎలా తీసుకున్నాం అలాగా ఆ స్పెరికల్ షెల్ P అనే పాయింట్ని ఈ స్పెరికల్ షెల్కి అవుట్ సైడ్, అలాగే ఈ స్పెరికల్ షెల్ మీద, అలాగే ఇన్సైడ్ 3 కేసెస్లో చేస్తాము. ఫస్ట్ కేసు చూద్దాం మనం. స్పెరికల్ షెల్ P పాయింట్ ఆన్ ది అవుట్ సైడ్ ది సర్కిల్. ఓకేనా? P అలాగే రేడియస్ ఫ్రమ్ O to A నుంచి దీని యొక్క రేడియస్ క్యాపిటల్ R. ఇంతకుముందు చేసినట్టే మనం రేడియస్ క్యాపిటల్ R. P ఈజ్ ద పాయింట్ అవుట్ సైడ్ ది షెల్. ఈ షెల్కి మనం P అనే పాయింట్ బయట తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. తీసుకుంటే దీని నుంచి దీనికి రేడియస్ క్యాల్కులేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ x. ఫ్రమ్ A to P రేడియస్ ఈజ్ R, సే స్మాల్ r. A నుంచి P కి రేడియస్ స్మాల్ r అనుకుంటే కనుక నెక్స్ట్ అలాగే అనదర్ కేసు తీసుకుంటే కనుక ఫ్రమ్ A to B A C అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి. C ఏకి సికి మధ్య ఉండే యాంగిల్ థీటా అనుకున్నాం అనుకోండి. దిస్ ఈజ్ ద యాంగిల్ థీటా. ABCD సర్కంఫరెన్స్ క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఏమవుతుందంటే ABCD దిస్ ఈజ్ ద యాంగిల్ థీటా. ఓకే, ఫస్ట్ కేసు చూడండి. when the point charge P lies on the shell, when the point charge P outside the shell, P outside the shell. P అనే పాయింట్ ఈ షెల్కి బయట తీసుకున్నాం. ఓకేనా? తీసుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేసాం. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ V ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R. 1/4πε0 ఇంటూ Q/R. దిస్ ఈజ్ ద పొటెన్షియల్. ఓకే, మనం దీనికి పొటెన్షియల్ P డ్యూ టు ఏ చార్జ్ ABCD ఈ సర్కంఫరెన్స్ రింగ్లో తీసుకుంటే కనుక ఇది పొటెన్షియల్ V. దీన్ని డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? dV ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ dQ/R. R అనేది డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయ్యింది మనకి? x. సో ఇక్కడ R ప్లేస్లో ఏం తీసుకుంటామంటే మనం x అని తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ dV డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్. dV ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ dQ/1/4πε0 ఇంటూ క్యూని డెరివేటివ్ చేస్తే dQ అవుతుంది. ఓకేనా? ఇక్కడ R అనేది డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? P అనే పాయింట్కి x. సో dQ/x. ఈ కేసులో మనం ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ వాల్యూమ్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ dQకి xకి ఈక్వేషన్స్ క్యాల్కులేట్ చేయాలి మనం. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. dQ అండ్ xకి ఈక్వేషన్స్ క్యాల్కులేట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకే,
ఓ అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్ అవుట్ సైడ్ తీసుకుంటాం. ఈ షెల్కి బయట తీసుకున్నప్పుడు దానికి దీనికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, ఎక్స్. అలాగే ఓ అనే పాయింట్ నుంచి సర్కఫరెన్స్ ఎక్కడ తీసుకున్నా సరే మనం ఏ అనే పాయింట్ కాదు, ఆర్ అనే పాయింట్ కాదు, ఎక్కడ తీసుకున్నా కూడా దాని యొక్క డిస్టెన్స్ ఆర్ అవుతుంది. ఓకేనా. ఫ్రమ్ ఓ టు ఏ ఈజ్ ఆర్, ఫ్రమ్ ఓ టు సి ఈజ్ ఆల్సో ఆర్. ఎనీ పాయింట్ ఎక్కడ తీసుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే దాని యొక్క డిస్టెన్స్ ఆర్ అవుతుంది. దాంతో చేసే యాంగిల్ థీటా అని అనుకుంది. ఓకేనా. నెక్స్ట్ టు ఫైండ్ డిక్యూ. ఆ ఈక్వేషన్లో డివి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 1/4πε0 ఇంటూ డిక్యూ బై ఎక్స్ వచ్చింది. దాంట్లో టు ఫైండ్ డిక్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. టు ఫైండ్ డిక్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఛార్జ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఏబిసిడి. ఛార్జ్ తీసుకుంటాం. ఛార్జ్ మనం ఆల్రెడీ ఇంత ముందు క్యాలిక్యులేట్ చేస్తాం. డెన్సిటీ రో ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్. దాని నుంచి వచ్చింది ఛార్జ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది ఏబిసిడి. ఓకేనా. దీంట్లో ఛార్జ్ క్యూ, రో వాల్యూమ్ ఆఫ్ ది ఏబిసిడి. ఛార్జ్ ఎలా తీసుకుంటాం, డిక్యూ కింద తీసుకుంటే ఏమవుతుంది మనకి, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది ఏబిసిడి. ఇప్పుడు ట్రయాంగిల్ ఓఏసి ఇందాక మనం డ్రా చేసాం డయాగ్రామ్, ఐడియా ఉందా మీకు? ట్రయాంగిల్ ఓఏసి పి అనే పాయింట్ తీసుకున్నాం, ఓ ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ సి అనే పాయింట్ తీసుకున్నాం. ట్రయాంగిల్ ఓఏసి ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం మనం. ట్రయాంగిల్ ఓఏసి ఇక్కడ యాంగిల్ థీటా అనుకున్నాం అనుకోండి. ఇందాక చెప్పాను ఆల్రెడీ, యాంగిల్ థీటా. ట్రయాంగిల్ ఓఏసి నుంచి మనకి డి థీటా ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఓఏసి ట్రయాంగిల్ డి థీటా. ఇక్కడ థీటా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, డి థీటా ఈక్వల్ టు ఏసీ బై ఓఏ, ఆర్క్ బై ఓఏ. ఆర్క్ ఎంత మనకి అక్కడ, ఏసీ బై ఓఏ. కానీ మనకి ఓఏ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆర్ కాబట్టి ఏసీ బై ఓఏ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు మనం, ఆర్ రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది అప్పుడు, డి థీటా ఆర్ డెల్టా థీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఆర్. దాని నుంచి ఏసీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ డి థీటా, డెల్టా థీటా ఆర్ డి థీటా. దీన్నే మనం ముందు నుంచి కూడా డి థీటా అని కూడా రాసుకోవచ్చు. డి థీటా ఆర్ డెల్టా థీటా ఆర్ డి థీటా. అంటే మనకు ఇప్పుడు ఏసీ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఏసీ ఈక్వల్ టు ఆర్ డి థీటా వచ్చింది. ట్రయాంగిల్ ఓఏసీ నుంచి డి థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ సైడ్ ఏసీ బై ఓఏ. కానీ ఏసీ అలా ఉంది, ఓఏ అంటే మనకి ఎంత, ఈక్వల్ టు ఆర్ కాబట్టి ఆర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఏసీ బై ఓఏ. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫ్రమ్ ఓసీఈ అంటే మనం దీని నుంచే ఏబిసిడి ఇక్కడ ఈ రాసుకున్నాం. ఇప్పుడు మనకి ఓసిఈ ట్రయాంగిల్ మనకి ఎలా వచ్చిందంటే అక్కడ మనకి ఈ విధంగా వచ్చింది. ఓసిఈ ఈ విధంగా ఉంది అక్కడ ట్రయాంగిల్ మనకి. ఫ్రమ్ ఓసిఈ నుంచి ఆల్రెడీ మనకి సిఈ కూడా ఆర్ అనే లెక్క. ఫ్రమ్ ఓ నుంచి సికి కూడా ఎంత డిస్టెన్స్, ఇది రేడియస్సే కాబట్టి ఆర్. ఈ ట్రయాంగిల్లో తీసుకుంటే కనుక ఓసిఈ నుంచి ఇది కూడా రేడియస్ ఆర్, ఓఏ ఎంతో ఓసీ కూడా అంతే కాబట్టి మనకి ఆర్ అని తీసుకుంటాం. ఇక్కడ యాంగిల్ థీటా ఓ దగ్గర, ఓ థీటా. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసీఈ నుంచి సైన్ థీటా క్యాలిక్యులేట్ చేసామనుకోండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అంటే మన ఫార్ములా ఏంటి, థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి సిఈ, సిఈ బై హైపోటనస్ ఎంత, ఓసీ. కానీ మనకు ఆల్రెడీ తెలుసు ఓసీ ఈక్వల్ టు ఏంటి, ఆర్. కాబట్టి దాని నుంచి సిఈ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, లేదంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సిఈ బై ఓసీ అంటే ఆర్. ఓసీ అంటే ఎంత, ఆర్. సో సిఈ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ సైన్ థీటా. సిఈ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఓకేనా. ఒకసారి మళ్ళీ చూడండి.
టు ఫైండ్ డీక్యూ మనకి డీక్యూ ఈక్వల్ టు డీవీ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ డీక్యూ బై ఎక్స్ వచ్చింది. దాంట్లో డీక్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెండు ఈక్వేషన్స్ తీసుకుని డీవీలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో టు ఫైండ్ డీక్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఛార్జ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది ఏబిసిడి ఈ సర్కంఫరెన్స్. అయితే డీక్యూ ఛార్జ్ ఏమవుతుంది, డీక్యూ రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది ఏబిసిడి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే ట్రయాంగిల్ ఓఏసి తీసుకుంటాం మనం. ట్రయాంగిల్ ఓఏసి దాని నుంచి డీ థీటా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. డీ థీటా ఈక్వల్ టు ఓఏసి ఎలా ఉంటుందంటే మీకు ఈ షేప్లో ఉంది. ఓఏసి ఇది థీటా, ఇది ఆర్. ఓఏసి ఈక్వల్ టు ఏమవుతుంది, డీ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఓఏ. ఏసీ బై ఓఏ. సో ఇక్కడ ఏసీ బై ఓఏ. ఓఏ అంటే ఏంటి మనకి ఆర్. సో ఆర్ డీ థీటా. ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఆర్ డీ థీటా. సేమ్ అలాగే ట్రయాంగిల్ ఓసీఈ ట్రయాంగిల్ నుంచి సైన్ థీటా క్యాలిక్యులేట్ చేస్తాం. సైన్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సిఈ బై సైన్ థీటా. థీటాకి ఆపోజిట్ సైడ్ సిఈ బై హైపోటనస్ ఓసీ. సైన్ థీటా ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు సిఈ బై ఆర్. సిఈ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఆర్ సైన్ థీటా. ఆర్ సైన్ థీటా అయింది. ఇప్పుడు దీని నుంచి సర్కంఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సర్కంఫరెన్స్ ఓకేనా. ఓకే సిఈ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఆర్ సైన్ థీటా. దాని నుంచి సర్కంఫరెన్స్ ఆఫ్ ది రింగ్ ఏబిసిడి. Circumference of the ring ABCD is equal to 2 pi into radius. 2 pi into radius. 2 pi into radius. Radius అంటే ఏంటి మనకి పైన వచ్చింది కదా సిఈ. సిఈ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. సో 2 pi into radius. రేడియస్ ప్లేస్లో ఏం రాసుకుంటాం మనం ఆర్ సైన్ థీటా రాసుకుంటాం. ఆర్ సైన్ థీటా రాసుకుంటే ఏమవుతుంది మనకి 2 pi r సైన్ థీటా. 2 pi r సైన్ థీటా. దీన్ని తీసుకెళ్ళి ఏరియా ఆఫ్ ది రింగ్ ఏబిసిడీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏరియా ఆఫ్ ది రింగ్ ఈక్వల్ టు వస్తుంది సర్కంఫరెన్స్ ఇంటూ విడ్త్. ఏరియా ఆఫ్ ది రింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సర్కంఫరెన్స్ ఇంటూ విడ్త్. సర్కంఫరెన్స్ ఏమో మనకి ఇది వచ్చింది. విడ్త్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మనం పైన. డీ థీటా ఈక్వల్ టు ఏసీ బై ఓఏ. దాని నుంచి ఏసీ ఈక్వల్ టు ఆర్ డీ థీటా అని రాసాం కదా. ఏసీ ఈక్వల్ టు ఆర్ డీ థీటా. ఇది విడ్త్. ఏసీ విడ్త్ పైన వచ్చింది కదా కర్వ్ మనకి, అది విడ్త్. సో మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ ది రింగ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ది రింగ్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఇంటూ విడ్త్. సర్కంఫరెన్స్ ఏమొచ్చింది మనకి 2 pi r సైన్ థీటా ఇంటూ విడ్త్ ఏసీ. ఇప్పుడు మనకి ఏసీ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు ఆర్డీ థీటా రాసుకోవచ్చు. రాసుకుంటే ఏమవుతుంది 2 pi r సైన్ థీటా ఇంటూ ఆర్డీ థీటా. 2 pi r సైన్ థీటా ఇంటూ ఆర్డీ థీటా. ఇక్కడ మనకి 2 pi r ఇంటూ ఆర్ స్క్వేర్. 2 pi r స్క్వేర్ సైన్ థీటా డీ థీటా. టూ పై ఆర్ స్క్వేర్ సైన్ థీటా డీ థీటా. ఇది ఇక్కడికి ఏమొచ్చింది మనకి ఏరియా ఆఫ్ ది రింగ్ వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తామంటే మనకు ఆల్రెడీ ఈక్వేషన్ డీక్యూ క్యాలిక్యులేట్ చేసాం. డీక్యూ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది రింగ్ ఏబిసిడి. సో వాల్యూమ్ ఆఫ్ ది రింగ్ ఏబిసిడిలో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక డీక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఈక్వేషన్ వస్తుంది. డీక్యూ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది రింగ్. వాల్యూమ్ ఆఫ్ ది రింగ్. ఇక్కడ మనకి రో అంటే ఆల్రెడీ తెలుసు మనకి టోటల్ ఛార్జ్ బై వాల్యూమ్. అంటే ఇక్కడ డీక్యూ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు వాల్యూమ్ ఆఫ్ ది రింగ్ ఏంటి ఈజ్ ఈక్వల్ టు 2 pi r స్క్వేర్ సైన్ థీటా డీ థీటా. ఏరియా ఆఫ్ ది రింగ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది రింగ్. సో ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది వాల్యూమ్ ఆఫ్ రింగ్. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది రింగ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం మనం 2 pi r స్క్వేర్ సైన్ థీటా డీ థీటా. ఇది రాసుకుని రో ప్లేస్లో ఏం రాస్తామంటే టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్. అంటే ఏమవుతుంది అప్పుడు డీక్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది రింగ్ ఏంటి మనకి 2 pi r స్క్వేర్ సైన్ థీటా డీ థీటా ఇంటూ రో అంటే ఏం చెప్పాం మనం టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్.
టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్. ఓకే, ఇక్కడ చూడండి dq ఈక్వల్ టు 2πr² sin θ dθ టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్. టోటల్ ఛార్జ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? Q. టోటల్ ఛార్జ్ని ఎలా డిఫైన్ చేస్తాం? Q. ఇక్కడ dq కదా, dq ఈక్వల్ టు Q బై టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ ది స్పియర్. ఏరియా ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ స్పియర్ యొక్క ఏరియా 4πr² ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఏరియా ఆఫ్ ది స్పియర్ ప్లేస్లో మనం 4πr² సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇంటూ 2πr² dθ. sin θ dθ. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది స్పియర్ ప్లేస్లో ఎంత రాసుకుంటాం? 4πr². U బై 4πr² ఇంటూ 2πr² sin θ dθ. ఇక్కడ మనకి 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 దీంట్లో 2 టైమ్స్. అలాగే పై r² కూడా క్యాన్సిల్ అవుతాయి. πr². ఓకే, ఇంకేముంది మనకి? Q బై 2 sin θ dθ. dq ఈక్వల్ టు Q బై 2 sin θ dθ. ఇప్పుడు ఈ dqని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ ఆల్రెడీ dv ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q బై r, దాంట్లో dq బై x దాన్ని డెరివేటివ్ చేసుకుంటే కనుక dv ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ dq బై x ఉంది కదా. సో అక్కడ dq ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది అప్పుడు మనకి? dv ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ dq ప్లేస్లో ఎంత రాస్తాం? 4/q/2 sin θ dθ బై x ఉంది అక్కడ. sin θ dθ బై x అంటే ఇక్కడ బై 2 q/2 కిందకు వస్తే 2x అవుతుంది కదా. అంటే దీన్ని అలా రాసుకోవచ్చు 1/4πε0 ఇంటూ q sin θ dθ బై 2x. dv ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q sin θ dθ బై 2x. q sin θ dθ బై 2x. ఇక్కడ మళ్ళీ మనం x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. x వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఫస్ట్ కేస్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? దేంట్లోని పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్డ్ స్పెరికల్ షెల్లో కేస్ 1 ఏమని చెప్పాం మనం? కేస్ 1 P అవుట్ సైడ్ ది సెల్. P అనేది షెల్కి బయట తీసుకుంటాం, అది ఫస్ట్ కేసు. P అనేది షెల్ ఆన్ ది సర్ఫేస్ తీసుకుంటాం. థర్డ్ కేసు ఏంటి? షెల్కి ఇన్సైడ్ లోపల తీసుకుంటాం అని చెప్పాం. ఓకేనా? ఫస్ట్ కేసు అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. dq ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? ఈ ఈక్వేషన్ టోటల్ 2πr² sin θ dθ బై టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్. దీంట్లో టోటల్ ఛార్జ్ అనేది ఏమవుతుంది? Q. టోటల్ వాల్యూమ్ అనేది ఏరియా ఆఫ్ ది స్పియర్. ఏరియా ఆఫ్ ది స్పియర్ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ వాల్యూమ్ వస్తుంది కాబట్టి ఇంటూ 2πr² sin θ dθ. ఓకే, Q బై ఏరియా ఆఫ్ ది స్పియర్. ఏరియా ఆఫ్ ది స్పియర్ Q by area of the sphere. Q by area of the sphere into 2πr² sin θ dθ. సో ఏరియా ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr². ఆ సబ్స్టిట్యూట్ చేసుకుని ఇంటూ 2πr². ఇక్కడ 4 అనేది 2 అనేది 4లో 2 టైమ్స్ పోతుంది. అలాగే πr² క్యాన్సిల్ అయితే Q/2 sin θ dθ. ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ అయితే మనకి dv ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ dq బై x. అంటే ఇక్కడ dq ప్లేస్లో ఎంత వచ్చింది మనకి? Q/2 sin θ dθ. సో అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. Q/2 sin θ dθ బై x. ఓకేనా? ఈ 2 అనేది కిందకు వస్తుంది కాబట్టి 2x అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. ఫస్ట్ కేసులోనే ఇంకా ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ కేస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సెకండ్ కేస్ థర్డ్ కేస్ తర్వాత చూద్దాం.